వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. ఇయాల మస్తు వార్తలు పట్టుకొచ్చిన, మరి ముందుగాల హెడ్లైన్స్ చూడాలి కదా, చూద్దాం పాండ్రి. పొంగులేటి చేతులకు పాలాభిషేకం, ఖమ్మం కార్యకర్తలకు బాగానే ఉన్నది సారు మీద అభిమానం. మొగులు మించి పడుతుందట గ్రహశకలం, 14 ఏండ్లైనట ఇక ప్రపంచ ఆయుర్దాయం. లేనే లేరు గాని స్కూళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా కట్టిండ్రు వాళ్ళ కోసం బాత్రూంలు. చచ్చిపోయిన మనిషి తిరిగి వచ్చిండు ఇంటికి, నమ్మశక్యం గాలే చూసినోళ్ళ కంటికి. కప్పతల్లి ఆటలాడిండ్రు వానల కోసం, ఘనంగా జరిగింది గోమాత కళ్యాణం. కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఎట్లుంటది, సారు విఆర్ఓ ఉన్నాడా, ఆర్ఐ ఉన్నాడా అని పోతే ఇప్పుడే బయటికి వెళ్ళిండు కూసో అమ్మ 5 నిమిషాలలో వస్తాడు అని చెప్తారు. కానీ 2-3 అయినా అస్సలకే రారు. ఫోన్ చేస్తే ఈయన్నే 10 నిమిషాలు అంటారు. ఎప్పుడో సాయంత్రం 5ంటికి వచ్చి రేపు పొద్దున్నే రా అమ్మ అంటారు. మళ్ళీ ఎమ్మటే రేపు శనివారం వేరే పని ఉన్నది, ఎల్లుండి ఆదివారం, సోమవారం రా అని చెప్పి మస్తు తిప్పించుకుంటారు, చూస్తున్నాం కదా. కానీ ఈడ మాత్రం ఒక ఉద్యోగి ఐతారం కూడా కొలువు చేసిండు. కాకపోతే జర్రంత గమ్మతిగా ఐతారం పట్టపగటిలి మిట్ట మధ్యాహ్నం బాలానగర్ తహసీల్దార్ ఆఫీసుల తలుపులు పెట్టుకొని కొలువు చేస్తూ ఫైళ్ల మీద ఫైళ్లను తిప్పేస్తున్న ఆర్ఐని అడ్డంగా దొరికించుకొని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించి ఫైర్ అయ్యిండు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇన్నారుల్లా ఆర్ఐ చెప్పే ముచ్చట. ఈ అన్న తెలుగులో రాసిస్తే ఈ కాక ఇంగ్లీష్లకు ట్రాన్స్లేట్ చేసి ఇస్తుండట. అసలు ఐతారం ఎందుకు వచ్చినావు, ఎవరు రమ్మన్నారు, వచ్చిన తలుపులు పెట్టుకొని ఎందుకు పని చేస్తున్నావని దుమ్ము దులిపి అదే ఆర్ఐతోని ఫోన్ చేసి కలెక్టర్కు ఫిర్యాదు కొట్టిండు. ఇక ఇదంతా ఒకెత్తైతే ఇటు చూడుండ్రి, దొరికిందే సందని ఎమ్మెల్యే సాబ్ వెనకాలొచ్చినోళ్ళు ఆర్ఐకి ఎట్ల దమ్కి ఇచ్చిండ్రో. మొత్తం భూముల కాయిదాలే అని అంటున్నారు, అటు ఇటు మారుస్తున్నారని ఎమ్మెల్యే సాబ్ ఆరోపిస్తున్నాడు. మరి ఐతారం ఇట్లా తలుపులు పెట్టుకొని బయటి వ్యక్తులతోని చర్చలు జరుపుకుంటా రికార్డులు రాస్తామంటే పై ఆఫీసర్లు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో, లేకుంటే ఈ సారే వచ్చి కూసోని రికార్డులు రాసిండో తెలియదు గాని రాష్ట్ర చరిత్రల్నే ఈ ఆర్ఐ గారు ఐతారం తలుపులు పెట్టుకొని కొలువు చేసి రికార్డులకు ఎక్కిండు పోండ్రి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఊరులా ఒక అన్న విడిచిండని చుట్టాలు పక్కాలు దోస్తులు గీస్తులు అంతా చేరుకొని ఇంటి ముంగట శోకాలు పెట్టిండ్రు. నువ్వు ఎంత మంచోడివిరా అయ్యా, ఎందుకు జల్దిగా వెళ్ళిపోయినావురా అయ్యా, దోస్తాన్ల నిన్ను మించినోడు లేడురా వారి అని అందరు ఏడుపులు ఏడ్చుకుంటా ఆఖరికి పీనుగకు అంత్యక్రియలు చేయాలని చూసిండ్రు. బొందదవ్వేతందుకు కూడా రెడీ అయ్యిండ్రు. అంతే, ఇంతల్నే శవమాన్నే ఉన్నది. అసలు మనిషి లేచొచ్చిండు. దెబ్బకు అందరు పరేషాన్, ఉరుకులు పరుగులు. ఓ అంజలి, అసలు ఏమయ్యింది అంటే వాచ్ ది స్టోరీ. ఇగో ఈ అన్న గురించే ఇంతసేపు చెప్పుకున్నది. అందరూ చచ్చిపోయిండని శవం మీద పడి ఏడుస్తుంటే ఇంటి ముంగట ఆటో దిగి అందరిని ఆశ్చర్యపరిచి సావిల్లు అనుకున్న ఇంటిని నవ్వులిల్లు చేసిండు. తెలుగు రాష్ట్రాలల్లా ట్రెండింగ్లకు వచ్చిండు. పేరు పిట్టల ఎల్లప్ప, పశువుల కాపరి. 2 రోజుల కింద ఇంటోళ్లకు చెప్పకుండా బయటికెళ్ళి పశువులు కాసి పోయి రైల్వే స్టేషన్లో పండుకున్నాడట. అటెంకా ఏమైందో అన్నే చెప్తాడు, ఇనుండ్రిగా. పండుకుంటే తీసుకొని పోను, మేము జేబులో బీడీలు ఫోన్ విన్నారు కదా, ఎవరో వచ్చి బీడి కట్ట పైసలు ఫోన్ కొట్టేస్తే ఇవన్నీ రైల్వే స్టేషన్ల విడిచిన ఆయన దగ్గర ఉన్నాయట. ఇంకేమున్నది, చచ్చిపోయింది ఈ అన్నే అని పోలీసులు ఎల్లప్ప ఇంటోళ్లకు ఫోన్ కొడితే గుర్తు తెలవని శవాన్ని ఎల్లప్పదే అనుకొని పోయి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిండ్రు. ఇంకో 10 నిమిషాలైతే ఆ పీనిగకు బొంద కూడా పెట్టునట. కానీ ఇంతల్నే అన్నకు మత్తు దిగి ఇంటికి పోయేసరికి అసలు విషయం బయటపడ్డది. చెప్పక్క, నువ్వన్నా గుర్తుపట్టలేదా నీ పెనిమిటిని? ఏం లేదు సార్, గుర్తుపట్టడానికి ప్లేసే లేదు, మొత్తం పురా ఏం లేదు. అయ్యో, ఇదా అసలు ముచ్చట. వీళ్ళకి ఇచ్చిన శవానికి తలకాయ లేదటనుల్లా, అందుకే ఇంత పనైందో అంటున్నది. కానీ పాపం అక్క ఏడిసి చూడుండ్రి ఎట్లా కండ్లు గుంజుకపోయినాయో.
పోలీసులు ఆ శవాన్ని మళ్ళా తీసుకుపోయినరట. కానీ భలే పనైంది పోండ్రి. ఇంకా నయం శవాన్ని తలగబెట్టినాకొస్తే దయ్యమై వచ్చిండని భయపడుదురో ఏమో గాని మొత్తానికైతే అన్నైతే ట్రెండింగులు ఉన్నాడు. మన దొరబాబు రాజేశ్లం వారు ఎక్కడున్నాడో కదా, ఫోన్ చేస్తుంటే కనీసం ఎత్తి ఫలానా పనిలున్నా అని కూడా చెప్పాడు చక్కగా. వేస్ట్ గాడెక్కన్నో ఏం ఉద్దరకం ఎలగబెడుతున్నాడో అంతగానం, మరి చూద్దాం. ఏమున్నదక్కో ఏమున్నదక్కా, నాకింకా ఈ భూమి మీద ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఈ పొలగాడింది ఏడుపు కొట్టు పాటలు పాడుకుంటా కూర్చున్నాడు. ఓ దొరా ఏమైంది? మీ ఇంటామే కొట్టిందా? కొట్టేదెవరు, కొట్టించుకునేదెవరు? అసలు భార్య ఎవరు, భర్త ఎవరు? ఎవరికెవరు ఈ లోకంలో, ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో. స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ తీసుకుంటే అమీర్పేట, రైట్ తీసుకుంటే పంజాగుట్ట వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏ దారి ఎటు పోతుందో తెలియదన్నావు కదా. కామెడీ చేస్తున్నావా? చెయ్యి నా వల్ల ఒకరు నవ్వుతున్నారంటే నాకు సంతోషమే కదమ్మా. అయినా పోయేటప్పుడు ఏం పట్టుకపోతాను చెప్పు? నలుగురికి సంతోషాన్ని పంచితే, నలుగురు నవ్విస్తే అదే ఆనందం. సాలిగా ఆపు, సన్యాసి మాటలు మాట్లాడకు. నువ్వు సన్యాసివి కాదు, పెద్ద సన్యాసివి. ఏందో అప్పటి నుండి ఏడుపు కొట్టు పాటలు పాడుకుంటా నీతి సూత్రాలు వాళ్ళు ఇస్తున్నాడు పెద్ద. ఎన్ని చేసినా ఇంకెన్ని రోజులబ్బా, మహా అంటే 14 ఏండ్లు. ఆ తర్వాత నువ్వుంటావా నేనుంటానా చెప్పు? నేనుంటా గానీ నీ గురించే డౌట్. ఎందుకంటే పని చేయనోన్ని ఎన్ని రోజులని భరిస్తుంది ఏ సంస్థ అయినా. అందుకే నిన్ను వీకేస్తారని ముందే తెలిసి బాధపడుతున్నావా? దాని బదులు చక్కగా పని చేయొచ్చు కదా. మరి ఇంకొక 14 ఏళ్ళు అయితే భూమి మీద ఎవ్వరు ఉండరు, పిట్టలు లెక్క రాలిపోతారు, అందరూ మాడి మసైపోతారని చెప్తున్నా. అర్థమైంది. ఆదివారం అని జర ఎక్కువ పుచ్చుకున్నట్టున్నావు. అది ఇంకా దిగక ఏమేమో ఒర్రుతున్నావు అంతేనా? నీకు చెప్తే అర్థం కదా. ఇంకొక 14 ఏళ్ళు అయితే ఈ భూమి అగ్నిగోళం అవుతుందట, ముక్కలు ముక్కలు అయిపోతుందట. అంటే జేమ్స్ కెమెరాన్ సినిమాలో చెప్పిండా? కాదు, నాసా వాళ్ళు చెప్పిండ్రు. ఒక గ్రహశకలము భూమి వైపే చాలా ఫాస్ట్గా ఫుల్ స్పీడ్లో వస్తున్నదట. 2038 జూలై 12వ తారీఖు నాడు భూమి మీద పడుతుందట. ఏమైనా పుట్టినరోజు కంటే ముందే పుట్టుకోమంటున్నాం అందరం. పుట్టుక్కు లేదు లటుక్కు లేదు, వాళ్ళేదో చెప్పిండ్రని అన్ని పట్టించుకొని భయపడితే ఎట్లా? ఇంత సింపుల్ గా తీసి పడేస్తావేందబ్బా నువ్వు? ఇంతకు ముందు కూడా కొన్ని గ్రహశలకాలు భూమి మీద పడతాయని చెప్పిండ్లు. అవన్నీ భూమి పక్క నుంచి వేయినాయి. ఇది కూడా అట్లనే పోతత్తి. అట్లా కాదటమ్మా తల్లి, అది మన భూమి మీద పడేదందుకు 72% ఛాన్స్ ఉన్నదట. అది ఈయన పడేనంటే మనం మలమల మాడిపోడేనట. నిజంగా అంత అవకాశాలే ఉంటే ముందు నాసా వాళ్ళే అది భూమి మీద పడకుండా ఏదో ఒక ఉపాయం చేస్తారు. లేదటబ్బా, దాన్ని ఎట్లా పాలనో మాకు తెలుస్తలేదు అని చెప్పారట నాసా వాళ్ళు. మీదికెంచి నా ఎడమ కన్ను అదురుతున్నది అప్పటి నుంచి. అవును, మరి నీదో మూడో కన్ను అదురితే అంత ఆగమవుతుందా? చల్నాడు అయ్యేది ఉంటే అందరికైతుంది, నీకొక్కనికే కాదు కదా. అయినా కూడా భయపడకుండా బతకాలంటే కష్టం కదబ్బా. వెనకట స్కై ల్యాబ్ పడుతుందని అన్నారు, అది వాళ్ళే. తర్వాత 2012లో ఏకంగా యుగాంతమే అన్నారు. కాలే మొన్నటి దాకా మళ్ళీ 2024లో యుగాంతం అన్నారు. అరే అది వేరు ఇది వేరు, ఇది గ్రహశకలం. అరే ఎప్పుడో 14 ఏళ్ల ముచ్చట. అది కూడా అవుతుందో కాదో తెలియని దాని గురించి ఏడ్చుకుంటా కూర్చుంటే పనులైతాయా చెప్పు? 14 ఏండ్లేనబ్బా. 14 ఏండ్లు. ఇంతలా అది భూమి మీద పడకుండా తొవ్వెట్ల మలపాలే అని నాసా వాళ్ళకే ఏదో ఒక ఉపాయం దొరుకుతుందేమో, లేదంటే అసలు అదే పడకుండా ఆగిపోతుందేమో. నీకెరకనా నాకెరకనా? పడితే పుసుక్కున మనమున్న జాగాలనే పడితే నీ భయం పండకేసి కొట్ట. పడితే నీ మీదనే పడుతుందన్నట్టు ఫీల్ అవుతున్నావు కదా. ఏమోనబ్బా, నాకు మస్తు భయం అవుతున్నది. ఇవాళ ఒక్కరోజు వార్త అడగకు ప్లీజ్. ఎక్కడికన్నా పోవాలంటే కాలు కదులుతలేదు అస్సలకి. అది అట్లా చెప్పు ముందు. పని చెయ్య శాత కాక శకలమని శకలు పడుతున్నావు నువ్వు. నాకు అర్థమైంది కానీ అవన్నీ పప్పులు ఉడకాయి. పోయి వార్తలు పట్టుకురా పోనాడు. శకల మీద పడితే ఈ అపశకనం దాని మీద పడాలి ముందు. ఎప్పుడు ఏ సాకు పెట్టి పని కొడదామా అనే చూస్తుంటాడు. మీరైతే బుగులు పెట్టుకోకండి పబ్లిక్. ఇందాక చెప్పినట్టు ఈ 14 ఏండ్ల టెక్నాలజీ వాడి శాస్త్రవేత్తలు శకటాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ
మంత్రినో ఎమ్మెల్యేనో ఎంపీనో జిల్లాకు పెద్ద కంపెనీ పట్టుకొచ్చినా ఎక్కువ నిధులు తెచ్చినా సొంత పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏం చేస్తారు? పొలిమేర దగ్గరికి పోయి జోర్దారుగా ఎదుర్కొంటారు, పెద్ద దండలేస్తారు, జోరుగా ఫ్లెక్సీలు కట్టి వెల్కమ్ చెప్పి దద్దరిల్లిపోయేటట్టు టపాకాయలు కాలుస్తారు కదా. కానీ ఈడ మాత్రం ఒక లీడర్కు అంతకు మించి చేసిండ్రు. ఇంతకు వాళ్ళేం చేసిండ్రు, సారు వాళ్ళకేం చేసిండు అనేదే వార్త. పెద్ద గిన్నెలో సారు చేతులు, చెంబెడు చిక్కటి పాలతోని చేతులకు పాలాభిషేకం. ఖుషి అంటే ఖుషి చేసినారు ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను. అగ చూడండి, లీడర్లు కార్యకర్తలు ఎనలేని పాయరం చూపెట్టేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. అట్లని ఇట్లా చేతులకు పాలు పోసి ఊకోలేదు, మళ్ళీ ఎంబటే వాటర్ బాటిల్తో చేతులు కడిగినరు. ఇట్లా పాలాభిషేకం చేసి చేతులు కడిగిన వెంటనే సార్ను నిలబెట్టి పూలాభిషేకం కూడా చేసిండ్రు. కార్యకర్తలైనా సొంత ఇంటోళ్ళ లెక్క మస్తు పాయరం చూపెడుతున్నారని మనసులున్న మాట చెప్పేసరికి వాళ్ళు కూడా ఆనందపడ్డారు. అయినా అసలు ఇప్పుడు సార్కి ఎందుకు పాలాభిషేకం చేసిండ్రు, ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, గవర్నమెంట్ రుణమాఫీ చేస్తానని 2-3 రోజుల నుంచి అంటున్నది కదా. అగో ఆ ముచ్చట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి తన వంతు కృషి చేసిన లీడర్ మీద ఇట్లా పాయరం చూపెట్టినట్టు ఖమ్మం జిల్లా ఆరెంపుల ఊర్లో జరిగింది ఇది. కానీ ఏమనుకున్నాం, ఖమ్మంలో సీను సార్కు గట్టిగానే ఫాలోయింగ్ ఉన్నదైతే. అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళే ఒక బడి. ఆ బడి పాతబడ్డది. కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టండి సారు అని ఊరోళ్ళు 6 ఏండ్ల నుంచి మొత్తుకుంటున్నారు. ఇగో అగో అని సాగదీసి లాస్ట్కు నిధులు మంజూరు చేసిండ్లు. ఆ నిధులతోని ఎట్లనో అట్లా కట్టిండ్లు. ఏం కట్టిండ్లో ఎట్లా కట్టిండ్లో చూద్దామని వచ్చిన ఊరోళ్లకు షాక్ కొట్టినంత పని అయ్యింది. ఎందుకో ఏందో మీరు కూడా చూడుర్రి. ఇగో పురాణ మందిర్ లెక్క అవుపడుతున్నది కదా. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల్ వీరారెడ్డిపల్లెలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. మొత్తం 7 కాడ పెచ్చులు ఊడిపోయి పిచ్చి చెట్లు మొలిచి దయ్యాల కొంప లెక్క తయారైంది. ఇది అసలు ఎప్పుడు కూలిపోతుందో ఏందో అని 6 ఏండ్ల కిందట ఇక్కడ చదువుకునే 40 మంది పిల్లగాండ్లను కిలోమీటర్ దూరంలో ఉన్న హై స్కూల్ కు మార్చిండ్రు. ఈ పాడుబడ్డ బడిని కూల్చి అక్కడనే కొత్త స్కూల్ కట్టాలని తల్లిదండ్రులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఇక లాస్ట్ కు అధికారులు అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద 2.5 లక్షలు ఖర్చు పెట్టి గట్టిగానే కట్టిండ్రు. ఇంతకు మరి ఏం కట్టిండ్రో ఎరికనా? ఇడా స్కూల్ బిల్డింగ్ కాదు, ఇగో ఈ బాత్రూమ్లు కట్టిండ్రు. ఇక్కడ బడే లేదు, చదువుకునే పిల్లగాన్లే లేరు, కానీ బాత్రూమ్లు మాత్రం బందోబస్తు కట్టిండ్రు. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు ఇదేం పద్ధతి అండి అని అంటే, ఈ విద్యా కమిటీ చైర్మన్ మేడం ఏమంటున్నది అండి ఒకసారి. తర్వాత స్కూల్ శాంక్షన్ అయితే ఆ లోపు నువ్వు బాత్రూమ్లు చేపియాలమ్మా అంటే చేపించాను. విన్నారా? 2.5 లక్షలతో స్కూల్ బిల్డింగ్ ఎట్లా కట్టాలి, అందుకే ఆ పైసల మందం బాత్రూమ్లు కట్టినాం, మళ్ళా నిధులు వస్తే స్కూల్ బిల్డింగ్ కడతాము అని అంటున్నారు. వా సూపర్, శబాష్, కేక, మాటలు లేవు పోర్రిగా. అప్పటికప్పుడు మబ్బులు పడుతున్నాయి, మళ్ళా వెంటనే తేలిపోతున్నాయి. 1 గంటలనే ఎండ ఎమకొట్టుడు కొడుతున్నది, 1/2 గంటలనే వెదర్ మారి వాన కుమ్ముడు గుమ్మి పోతున్నది. కానీ సాలేటి వాన వస్తలేదు, చెర్లలకు నీళ్ళు వస్తలేవు. విత్తనాలు వేసిన రైతన్నలు తిప్పలు పడుతున్నారు, బావుల దగ్గర వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం కదా. అందుకే దండిగా వర్షాలు కురిపోయి దేవుడా అని ఈ అన్నలు ఏం చేసిండ్రంటే, అవు కప్పతల్లి ఆటే ఆడిండ్రు అన్నలు. వానలు రావాలే, పంటలు వండాలే, పబ్లిక్ అంతా సల్లంగా ఉండాలి దేవుడా అని ఊరంతా తిరిగి పాటలు పాడి దేవునికి మొక్కులు మొక్కుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఊరు రైతన్నలు. పోషమ్మ గుడి దగ్గర కపతల్లి ఆటను చాలు చేసిన అన్నలు ఊరంతా తిరిగి గడప గడపకు పోతే అమ్మలక్కలు అన్నలు కప్పతల్లులపై నీళ్లు పోసి దండం పెట్టుకున్నారు. ఆఖరణ కొందరు రైతులు అల్లాడుతూ పంటలు నిండిపోయి బతికొచ్చింది కాబట్టి ఆ దేవుణ్ణి ప్రార్థించడం కోసము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయింది అన్నట్లే ఉన్నది తెలంగాణలో గవర్నమెంట్ పనితీరు అని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కరెంటు కోతలతోని జనం పరేషాన్ అవుతున్నారు అని దుమ్మెత్తి పోస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం అంతా మంచిగానే ఉన్నది అని కవర్ చేస్తున్నది. ఇది నిర్మల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, అంత చీకటి ఉన్నది కదా. అవును, మరి కరెంటు కట్ అయితే అట్లనే ఉంటదట.
నర్సమ్మలు చీకట్లనే కేస్ షీట్లు చూసుకుంటా పేషెంట్లకు మందులు ఇస్తున్నారు. ఉక్కబోతతోని పేషెంట్లు మస్తు అవస్థలు పడ్డారు. జనరేటర్ ఉన్నా సూత అది పని చేస్తలేదట. కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మాకేం తెలుసు, ఆఫీసర్లను అడుగు అంటున్నారట అక్కడ ఉన్నోళ్ళు. అదట్లుంటే ఈ ముచ్చట చూడండి. ఆదిలాబాద్ జిల్లాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల కౌన్సిలింగ్ నడుస్తుంటే కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక ఏం చేయాలనో తెలియక చీకట్లనే కౌన్సిలింగ్ చేసిండ్లు ఆఫీసర్లు. మరి ఇన్నొద్దులు లేని కరెంటు కోతలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అర్థమైతలేదు అని అంటున్నారు జనాలు. మరి గవర్నమెంట్ ఈ కోతల మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో ఏందో చూడాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అనుకుంటా కొందరు అమ్మలక్కలు ఆర్టీసీ బస్సుల జర్నీ చేసుకుంటా ఇంటి పనులు చక్కబెడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులల్లా ఆడోళ్లకు ఫ్రీ కదా, ఆ ఫ్రీ బస్సులల్లా సీట్ల కోసం కొందరు లేడీసు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే ఇంకొందరు ఏం చేస్తున్నారో తెలుసా? అగో అక్క ఏం చేస్తున్నదో చూసిండ్లా? మంచిగా సూద్దారం తెచ్చుకొని ఆర్టీసీ బస్సుల జర్నీ చేసుకుంటా ఎంబ్రాయిడరీ పని చేస్తున్నది. ఇది ఏడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అంత లొల్లిలో కూడా తన పని తాను చేసుకుంటున్నదంటే అక్క కాన్సన్ట్రేషన్కు మొక్కాలే అని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇంకో వీడియో చూడుర్రి. ఈ ఇద్దరు అమ్మలక్కలు ఆర్టీసీ బస్సుల బీడీలు చుడుతున్నారు. చూసిండ్లు కదా, అది కథ. బస్సుల జర్నీ చేసుకుంటా ఇట్లా ఇంటి పనులు చేసుకుంటున్నారు ఈ లేడీసు. ఈ వీడియో చూసి ఫ్రీ బస్సు ఎఫెక్టివ్ అని కొందరు అంటుంటే అయితమే అయితే రాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఏమున్నదంట్లా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.